Hi friends, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోస్లో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఈ రోజు ఏంటంటే వేర్ హౌస్ త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా మనం వేర్ హౌస్లోకి డేటా మూవ్మెంట్ చేస్తాం. మనం లాస్ట్ వీడియోస్లో లేక్ హౌస్ ఎలా చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అని కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేయండి సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో నేను డేటా పైప్లైన్స్ తీసుకున్నాను. డేటా పైప్లైన్స్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్రియేట్ లోడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం కాపీ యాక్టివిటీ తీసుకుందాం. సో పేరు మాత్రం పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. సోర్స్ వచ్చేసరికి నేను ఫ్యాబ్రిక్ సీక్వల్ డిబి తీసుకున్నాను. సో మోర్ ఆప్షన్స్, లోడ్ అవుతుంది. సో ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఒక్కోసారి చాలా స్లో ఉంటుంది. మనం చేసేది ఏం కాదు. సో 1 lakh. ఓకే, సీక్వల్ డిబి కదా. ఓకే, సో ఇక్కడ ఏదైతే టేబుల్స్ ఉన్నాయో లోడ్ అవుతుంది. జస్ట్ మినిట్. మీన్వెల్ మనం ఇంకొక విండో కూడా open చేద్దాం. ఓకే, ఒక టేబుల్ ఉందన్నమాట. సో డెస్టినేషన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ అనమాట. సో 1 lakh. సో ఇక్కడ మన వర్క్ స్పేస్ కూడా చూసుకోవచ్చు ఏంటిది అనేది. డే వర్క్ స్పేసెస్ లో సో మీరు చూడొచ్చు, ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. నాకు వేర్ హౌస్ మాత్రమే కావాలి కదా, ఎందుకంటే స్క్రీన్ పెద్దగా ఉండదు అనమాట ఇది. సో డే వర్క్ స్పేస్ లో సేల్స్ డేటా వేర్ హౌస్. ఇక్కడ నేను ఆటో క్రియేట్ టేబుల్. సో డిబిఓ స్కీమా. సో టెంప్ డేటా ప్రాసెస్ పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. దాట్స్ ఇట్. ఓకే, సోర్స్ డెస్టినేషన్ రెండు కూడా కాన్ఫిగర్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సోర్స్ నుంచి అజూర్ ఫ్యాబ్రిక్ సీక్వల్ డిబి నుంచి వేర్ హౌస్కి అయితే డేటా అనేది లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. సో దెన్ వీ కెన్ సి. రన్, సేవ్ అండ్ రన్. సో మీన్వల్ ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ ఓపెన్ చేద్దాం. డే వర్క్ స్పేస్ కదా. సో ఓకే, సో ఇదైతే ఎక్కువ టైం అయితే తీసుకోదు, ఎందుకంటే ఇది అంతా కూడా ఫ్యాబ్రిక్ లో కాబట్టి మేబీ ఇట్ విల్ రన్ ఫాస్ట్ ఐ థింక్. ఏదన్నా ఆన్ ప్రిమిసెస్ అయితే టైం తీసుకుంటుంది కానీ బట్ రిమైనింగ్ అనేది మోస్ట్లీ ఓకే. సో డిబిఓ టేబుల్స్. ఓకే, ఇంకా ఏం టేబుల్స్ ఏం లేదు. సో మీరు చూడొచ్చు. ఐ థింక్ ఇంకా ఇన్ ప్రోగ్రెస్ లా ఉంది, సక్సెస్ఫుల్ కాలేదు కదా. దట్స్ రైట్. సో ఇది కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 minutes దాకా పడుతుంది.
రిఫ్రెష్. ఓకే, సక్సెస్ అయితే అయింది మనకి. సో మీరు చూడొచ్చు ఎన్ని రికార్డ్స్ ఏంటన్నది. మనకైతే 3 రికార్డ్స్ కాపీ అయినాయి అనమాట. అంటే ఏదైతే ఫ్యాబ్రిక్ సీక్వల్ డీబీ నుంచి ఫ్యాబ్రిక్ డేటా వేర్ వస్తే మీరు ఇక్కడ డేటా కూడా వచ్చింది. ఓకే, దట్స్ ఇట్. సో మనం డేటా పైప్లైన్స్ ద్వారా సక్సెస్ఫుల్ గా సీక్వల్ డీబీలో ఉన్న డేటాని ఫ్యాబ్రిక్ డేటా వేర్ లోకి మూవ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. సో డిప్లాయ్మెంట్ పైప్లైన్. సో గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది డెవలప్మెంట్. ఓకే, డే వర్క్ స్పేస్ అన్నమాట. సో మీరు ప్రీవియస్ వీడియో చూడండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి నేనైతే మూవ్ చేస్తున్నాను ఓన్లీ ఇన్ సోర్స్. ఓకే, సో డిప్లాయ్. రన్ అవుతా ఉంది. స్టిల్ గోయింగ్ ఆన్. ఒక్కోసారి ఫెయిల్ కూడా అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట, మనకు చెప్పేది ఏం కాదు. Let's see. సో యూజువల్గా ఎంత టైం తీసుకోరు, బట్ యూనో. ఓకే, సో డెవ్ నుంచి టెస్ట్కి అయితే సక్సెస్ఫుల్గా డిప్లై చేసిన ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సోర్స్ ఏంటిది అంటే ఆల్రెడీ సోర్స్ డెస్టినేషన్ కంపేర్ చేసుకుని కూడా మనం చేయొచ్చు అనమాట. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను అది. సో డిప్లాయ్ ఇప్పుడు టెస్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొడక్షన్కి వెళ్తుంది. ఓకే, ప్రొడక్షన్కి వెళ్తుంది. లెట్స్ వెయిట్. ఓకే, సో చూసుకుంటే ప్రొడక్షన్ ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంట్, టెస్ట్, ప్రొడక్షన్ మూడు కూడా సక్సెస్ఫుల్ గా డిప్లాయ్మెంట్ అయితే జరిగింది. మీరు చూడొచ్చు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయి. ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సేమ్ ఏజ్ సోర్స్ అండ్ సేమ్ ఏజ్ సోర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో 3 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు టెస్ట్ ఎన్విరాన్మెంట్ కి వెళ్ళి నేను డేటా పైప్ లైన్ రన్ చేస్తే అది టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న వస్తుందా అంటే ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లోకి లేకపోతే డెవలప్మెంట్ లోకి వస్తుందో చూద్దాం. సో నేనైతే టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తున్నాను. చూడండి డెమో సేల్స్ మీరు చూడొచ్చు ఏ వర్క్ స్పేస్ లో ఉందనేది. సో ఫార్వర్డ్. సో రన్ అవుతుంది. సో ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనమాట. టెస్ట్ వర్క్ స్పేస్ ఉంది కదా, అయితే ఇది డెవలప్మెంట్. సో ఇదంతా కూడా టైం తీసుకున్నది అనమాట, ఎందుకంటే మనం ప్రతిదీ కంపారిజన్ చేయాలి కదా. సో ఇది టెస్ట్, ఇది డెవలప్మెంట్, ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో మీన్యువల్ గా నేను సీక్వల్ డిబి కూడా ఓపెన్ చేస్తాను, ఎందుకంటే అక్కడ కొన్ని రికార్డ్స్ సో టెస్ట్ చేస్తాను అన్నమాట. అంటే జస్ట్ ఇన్సర్ట్ చేయడం కోసం. లోడ్ అవుతుంది.
డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ టెస్ట్. సో ఇది సీక్వల్ డిబి అనమాట. ఓకే, అంటే సైడ్ బై సైడ్ అన్ని కంపారిజన్ చేసి ఎక్కడ ఏంటి అనేది మనం చెప్పాలి కదా. సో అప్పుడే మనకి ఒక క్లారిటీ వస్తుంది, లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. అంటే రాంగ్ వేలో డిప్లై చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది డిఫరెంట్. ఇది ఒక్కటే ఒక రికార్డ్ అనేది స్పెషల్గా ఇన్సర్ట్ చేద్దాం టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే మనకి ప్రాపర్గా టెస్ట్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్తుందా లేదా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ వెళ్తుందా అనేది ఒక ఐడియా కోసం. ఓకే, ఇప్పుడు ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తుంది యాక్సిడెంట్. సో pupil టు టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నేను సోర్స్ టేబుల్లోకి ఒక రికార్డ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, సో టోటల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? సో 4 ఉన్నాయి కదా. ఆల్రెడీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో 3 రికార్డ్స్ ఉన్నాయి, బట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఇంకా ఏమి లేవు, ఎందుకంటే సో మనం ఏమి రన్ చేయలేదు కదా. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ని రన్ చేస్తున్నాను. రన్, మీరు కావాలంటే చూసుకోవచ్చు, టెస్ట్ వర్క్ స్పేస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు టెస్ట్ ఎన్విరాన్మెంట్లో వస్తుందా, అది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తుందా అనేది కూడా మనం వెరిఫై చేద్దాం. స్టిల్ లోడింగ్, చూడొచ్చు ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది కదా. సో ఇది కూడా ఒక 1 minute అయితే టైం తీసుకుంటుంది. లోడ్ అవుతా ఉంది. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ గా 4 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, సో మనకి సోర్స్ లో 4 ఉన్నాయి, ఇప్పుడు కూడా 4 వచ్చినాయి, అంటే వెరీ గుడ్. ఇప్పుడు మనకి సో ఎక్కడికి వచ్చింది అంటే, సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కి వచ్చిందా లేకపోతే టెస్ట్ ఎన్విరాన్మెంట్ కి వచ్చిందా చూద్దాం. ఓకే, ఎక్కడికి వచ్చినాయి? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కి వచ్చింది, డే వర్క్ స్పేస్ ఉంది కదా. ఇప్పుడు నేను టెస్ట్ కూడా రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. నథింగ్ ఈస్, ఓకే, అంటే మనం కనెక్షన్ స్ట్రింగ్స్ అనేది డైనమిక్ గా చేంజ్ చేయాలి. అలాంటి ప్రొడక్షన్ కూడా చూస్తాను, ప్రొడక్షన్. సో ఓకే, ఇప్పుడు 5 రికార్డ్స్ ఉంటాయి, ఇందాక 4 ఉన్నాయి కదా, ఇప్పుడు 5 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్ళి అక్కడ రన్ చేస్తాను. ప్రొడక్షన్ వర్క్ స్పేస్కి వెళ్తాను. ప్రొడక్షన్, ఓకే, చూడొచ్చు ప్రొడక్షన్ వర్క్ స్పేస్ కదా. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది, స్వీట్. ఓకే, మీకు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు, ఇది లొకేషన్ నథింగ్ బట్ వర్క్ స్పేస్ నేమ్ అనమాట. ఇప్పుడు ప్రొడక్షన్ ఉన్నాం కదా, ఇక్కడ రన్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది టెస్ట్ కదా, ఇది క్లోజ్ లేకపోతే ప్రొడక్షన్ ఇక్కడ ఓపెన్ చేస్తాను. ప్రొడక్షన్, ప్రోడ్ వర్క్ స్పేస్, సేల్స్ డేటా వేర్హౌస్, మెటా డేటా వచ్చింది, కానీ డేటా మనం ఒక్కొక్క ఎన్విరాన్మెంట్కి రన్ చేస్తున్నా ఆ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న డేటా అనేది మనకి ఇక్కడ రావటం లేదనమాట. సో ఎందుకు రావటం లేదంటే కనెక్షన్స్ అనేది వీ నీడ్ టు మేక్ ఇట్ డైనమిక్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ నాట్ కమింగ్. సో లోడ్ అవుతుంది, దట్స్ రైట్. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది కదా, లెట్స్ వెయిట్. మళ్ళీ ఇక్కడే వస్తుంది చూడండి, అంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేశానండి, కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను ఇదంతా ట్రై చేస్తున్నాను.
ఓకే. మనకైతే సక్సెస్ అయింది కదా! ఇప్పుడు 5 రికార్డ్స్ రావాలి. చూసారు కదా! ఫస్ట్ టైమ్ 3, డెవ్ ఎన్విరాన్మెంట్‌లో, టెస్ట్‌లో 4, ప్రొడక్షన్‌లో 5. ఓకే. కాకపోతే ఈ చేంజెస్ అన్నీ కూడా ఎక్కడికొస్తున్నాయి? డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కొస్తున్నాయి. చూసారు కదా! ప్రొడక్షన్ కూడా వచ్చింది. ఓకే. సో, 3, 4, 7, 7+5 12. కానీ ప్రొడక్షన్‌కెళ్తే ఏమీ ఉండదు డేటా. నథింగ్ ఈస్ దేర్. ఈవెన్ దో నేను ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌కెళ్ళి అక్కడ డేటా పైప్‌లైన్ రన్ చేసినా సరే, డేటా ఎక్కడికొస్తుంది? డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌కొస్తుంది. ఎందుకంటే, మనం డిఫైన్ చేసిన కనెక్షన్స్ అనేది ఇట్స్ నాట్ టేకింగ్ యాస్ పర్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, టెస్ట్ ఎన్విరాన్మెంట్ కావచ్చు. అంటే మీరు ఏదైతే ఎన్విరాన్మెంట్‌లో రన్ చేస్తున్నారో, ఆ ఎన్విరాన్మెంట్ యొక్క వర్క్ స్పేస్ ఐడీ కావచ్చు, లేకపోతే కనెక్షన్ స్ట్రింగ్ కావచ్చు, వేర్ హౌస్ ఐడీ కావచ్చు, అయి కావాలి. అది డైనమిక్‌గా మనం ఎలా చేసాం ఏంటంటే, రేపు వీడియోలో అయితే మాట్లాడతాను. సో, ఈరోజు మీకైతే అర్థమైంది కదా! సో, ఈవెన్ దో డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ చేసినా, మీరు ఆ రెస్పెక్టివ్ ఎన్విరాన్మెంట్‌కి రన్ చేసిన డేటా ఎక్కడ పాపులేట్ అవుతుంది ఏంటనేది ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం డైనమిక్‌గా ఎలా మార్చాలి ఏంటనేది కూడా ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టూడియో బాయ్.